చేరికల వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చురేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనారు. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్కు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులు పార్టీ శ్రేణులతో జీవన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. దీంతో అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరటం హస్తం పార్టీలో కాకపుట్టిస్తోంది. సంజయ్ కుమార్ చేరికతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో రగడ మొదలైంది. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తనకెలాంటి సమాచారం లేకుండా సంజయ్ను పార్టీలో చేర్చుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో కొందరు పెద్దల తీరు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని, కానీ తనకు సమాచారం లేకుండా తనను సంప్రదించకుండా ఎమ్మెల్యేలు చేర్చుకోవడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై పోటీ చేసి గెలిచిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కనీస సమాచారం ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. జగిత్యాల్లో నివాసంలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. దీంతో పార్టీ పెద్దలు జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంత్రి శ్రీధర్బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుని బుజ్జగింపులు చేపట్టారు. పార్టీలో గౌరవం తగ్గకుండా చూస్తామని జీవన్ రెడ్డికి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం తిరిగి లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం కేటాయించింది. అయితే ఇక్కడ సైతం ఆయన ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఆదరణ కరువైంది. అందుకే తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. గతంలో మంత్రిగా కొనసాగిన జీవన్ రెడ్డి సొంత జిల్లాలో ఓటమి పరాభవంతో పాటుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సొంత పార్టీలో చిచ్చురాజేస్తుంది. మరి అధిష్టానం బుజ్జగింపులకు జీవన్ రెడ్డి తలొగ్గుతారా లేక రాజీనామా చేస్తారనేది ఉత్కంఠగా మారింది.